హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టీ వంటకాలు. ఈరోజు మీకైతే ఒక లేహం తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇది దేనికి పనిచేస్తుంది అన్నది మీకు లాస్ట్ వరకు వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట. అయితే ముందుగా నేను ఇది ఎలా ప్రిపేర్ చేశాను చెప్పేస్తాను, వచ్చేసాయండి. ముందుగా ఒక వెడల్పాటు గిన్నె తీసుకోవాలి. తీసుకుని దాంట్లో ఒక 3 లీటర్ల వరకు చిక్కటి పాలు అయితే వేసుకుని దీన్ని స్టవ్ పైన అయితే పెట్టేసా. ముందుగా లేత ములక్కాళ్ళు అండి, బాగా తీగల్లా ఉంటాయి. ఆ లేత ములక్కాయలు తీసుకుని మన దగ్గర చెట్లు ఉన్న వాళ్ళ దగ్గర అయితే బాగా దొరుకుతాయి. తీసుకుని చక్కగా కడిగేసుకుని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే 1 కేజీ వరకు తీసుకున్నానండి ముక్కలు. తీసుకుని ముక్కలన్నీ కూడా పాలల్లో వేసేసాను అనమాట. ఇలా పాలల్లో వేసి మంచిగా తిప్పుతూ ఉడికించుకోవాలండి. మనం ముందుగా ఏంటంటే ఆయుర్వేదం షాపుల్లో మనకి ములగ గింజల పౌడర్ అయితే దొరుకుతుంది. లేదా మన ఇంట్లో స్వయంగా తయారు చేసుకోవాలన్నా మనకి ఎండిపోయిన ములక్కాళ్ళు ఉంటే గింజలన్నీ సేకరించి ఎండబెట్టేసి శుభ్రంగా మిక్సీ జార్లో వేసి పట్టేసుకుంటే పొడి అయిపోతుంది. అయితే డబ్బాలు వేసుకుని ఒక నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. అయితే లేదు మనకి అర్జెంటుగా కావాలి అలాంటివి దొరకవు అనుకుంటే కనుక ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది. అయితే నేనైతే ములగ గింజలు పౌడర్ చేసుకుని ఉంచుకున్నా. ఆ ములగ గింజల పౌడర్ కూడా ఒక 3 స్పూన్ల వరకు ఈ పాలల్లో అయితే వేసేసా. చూసారా, ములక్కాళ్ళన్నీ చక్కగా మెత్తగా ఉడికిపోయి పీచు అయితే వచ్చేసింది. వీటిని మనం ఏం చేయాలంటే దీంట్లో ఒక 1/2 కిలో వరకు పటికి బెల్లం కూడా వేసుకోవాలన్నమాట. పంచదార బదులుగా పటికి బెల్లం యూజ్ చేశాను నేను. ఇదంతా మంచిగా ఉడికేటప్పుడే మనం శుభ్రంగా బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక కన్నాల జల్లెళ్ళు లాంటివి తీసుకుని ఆ జల్లెల్లో పోసి శుభ్రంగా వడపోసేయాలి. ఇవన్నీ వడపోసేసుకొని మళ్ళీ అదే గిన్నెలో ఆ పాలు పోసుకొని మరిగించుకోవాలి. ఇది చాలా చాలా అద్భుతమైన మెడిసిన్ అండి. మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పులకి, కండరాల నొప్పులకి, రకరకాల మన బాడీ పెయిన్స్ అన్నిటికీ కూడా ఈ లేహం పనిచేస్తుంది. తర్వాత సంతానం లేని వాళ్ళకి కూడా సంతాన ప్రాప్తిని అయితే ఇస్తుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా తుక్కు అంతా తీసేసాను చూసారా, ఈ తుక్కు మనకి ఎందుకు పనికిరాదు కదా, కాబట్టి ఇలా పాలు పెట్టుకుని మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు లేహాన్ని ఉడికించుకోవాలన్నమాట. లేహం దగ్గరికి అయ్యేటప్పుడే ఒక 2 స్పూన్ల వరకు ఆవు నెయ్యి వేసుకుని మంచిగా తిప్పుతూ ఉడికించుకోవాలి. సో ఇది సంవత్సరం వరకు మీకు నిల్వ ఉంటుందండి. ఒక స్టీల్ డబ్బాలో పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, లేదా బయట పెట్టుకున్నా పర్వాలేదు. రోజు నైట్ టైము ఒక 2 స్పూన్ల వరకు ఈ లేహాన్ని తినేసి 1 గ్లాస్ పాలు తాగబడుకున్నారనుకోండి, మీకు తెల్లారేసరికి జింక పిల్లలా గంటుతారండి మీరు, నొప్పులు లేకుండా. ఇప్పుడు లెగ్గాని నొప్పులతో లెగుస్తున్నారు అమ్మా బాబా అంటూ. ఈ లేహం తిని చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ముఖ్యంగా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే పిల్లలకి పెట్టకూడదండి, పెద్దవాళ్ళకి మాత్రమే.